నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమానికి మరోసారి మీ అందరికీ స్వాగతం. ఈ మార్చి నెల ప్రపంచ స్థాయిలో చూసినట్లయితే చాలా గందరగోళ పరిస్థితులతో ఉంది. గతంలో కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో మనందరికీ బాగా గుర్తుంది. చాలా కాలం పాటు అనేక సమస్యలను ఎదుర్కొంది. కరోనా అనే ఈ సంక్షోభం నుండి బయటపడిన తర్వాత ఈ ప్రపంచం కొత్తగా ప్రగతి పథంలో సాగుతుందని ఆశించాము. కానీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నిరంతరం యుద్ధం మరియు సంఘర్షణ పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో మన పొరుగు దేశంలో గత ఒక నెల నుండి ఒక భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. మన దేశంలోని లక్షలాది కుటుంబాలకు చెందిన బంధువులు ఈ దేశాలలో నివసిస్తున్నారు. ప్రత్యేకించి వారు గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉంటారు. గల్ఫ్ దేశాలకు నేను కృతజ్ఞుడను. వారు ఆ దేశాలలో నివసిస్తున్న 1 కోటి కంటే ఎక్కువ మంది భారతీయులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మిత్రులారా, ప్రస్తుతం ఏ ప్రాంతంలో అయితే ఈ యుద్ధం జరుగుతూ ఉందో ఆ ప్రాంతం మన దేశం యొక్క శక్తి అవసరాలను తీర్చడంలో ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్కు సంబంధించి ఒక సంక్షోభపూరిత పరిస్థితి క్రమంగా ఏర్పడుతోంది. మన ప్రపంచ సంబంధాలు, వివిధ దేశాల నుండి మనకు లభిస్తున్న సహకారం మరియు గత 1 దశాబ్ద కాలంలో మన దేశం సాధించుకున్న సామర్థ్యం కారణంగా భారతదేశం ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటోంది. మిత్రులారా, నిస్సందేహంగా ఇది మనందరికీ ఒక సవాలుతో కూడిన సమయం. నేను ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశవాసులందరినీ మరోసారి అభ్యర్థించాలనుకుంటున్నాను. మనమందరం ఐక్యంగా ఉండి ఈ సవాలును అధిగమించి బయటకు రావాలని, ఎవరైతే ఈ విషయంపై కూడా రాజకీయం చేస్తున్నారో వారు దయచేసి రాజకీయం చేయకూడదని నేను కోరుతున్నాను. ఇది దేశంలోని 140 కోట్ల దేశవాసుల ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ఇందులో స్వార్థ రాజకీయాలకు తావులేదు. ఇలాంటి సమయంలో వదంతులు వ్యాపింపజేస్తున్నవారు దేశానికి చాలా పెద్ద నష్టం చేస్తున్నారు. దేశవాసులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, వదంతుల బారిన పడవద్దని కోరుతున్నాను. ప్రభుత్వం వైపు నుండి మీకు నిరంతరం ఏ సమాచారం అయితే అందించబడుతోందో దానిని విశ్వసించండి మరియు దానిపై నమ్మకం ఉంచి ఏదైనా చర్య తీసుకోండి. ప్రతిసారిలాగే ఈసారి కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. మన దేశంలోని 140 కోట్ల మంది దేశవాసుల సమిష్టి సామర్థ్యంతో సంక్షోభాలను ఏ విధంగా అయితే మనం అధిగమించామో అలాగే ఈసారి కూడా మనమందరం కలిసికట్టుగా ఈ కఠినమైన పరిస్థితి నుండి చాలా చక్కగా బయటపడగలమని నేను విశ్వసిస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన భారతదేశం యొక్క అసలైన బలం ఇక్కడి కోట్లాది మంది ప్రజలలోనే నిక్షిప్తమై ఉంది. ఈరోజు మన్ కీ బాత్లో దేశవాసుల యొక్క ప్రజా భాగస్వామ్య స్ఫూర్తిని స్పష్టంగా ప్రతిబింబించే ఒక ప్రయత్నం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ ప్రయత్నమే జ్ఞాన భారతం సర్వే. దీనికి మన మహోన్నతమైన సంస్కృతి మరియు అత్యంత సుసంపన్నమైన వారసత్వంతో సంబంధం ఉంది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మాన్యుస్క్రిప్ట్స్ అంటే పాండులిపిల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ సర్వేతో అనుసంధానం కావడానికి ఒక మాధ్యమం జ్ఞాన భారతం యాప్. ఒకవేళ మీ దగ్గర ఏదైనా మాన్యుస్క్రిప్ట్ ఉన్నట్లయితే, పాండులిపి ఉన్నా లేదా దానికి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉన్నా దాని యొక్క ఫోటోను జ్ఞాన్ భారతం యాప్లో తప్పకుండా పంచుకోండి. ప్రతి ఎంట్రీకి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడానికి ముందు దానిని ధృవీకరించడం జరుగుతోంది. నాకు సంతోషంగా ఉంది. ఇప్పటివరకు వేలాది మాన్యుస్క్రిప్ట్ పాండులిపిలను ప్రజలు పంచుకోవడం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే అరుణాచల్ ప్రదేశ్లోని నామ్సాయికి చెందిన చానంతి సింగ్ లోవాంగ్ గారు సాయి లిపిలో పాండులిపిలను వారు పంచుకున్నారు.
అమృత్సర్కు చెందిన సోదరుడు అమిత్ సింగ్ రాణా గారు గురుముఖి లిపిలో పాండులిపిని షేర్ చేశారు. ఇది మన సిక్కు సంప్రదాయం మరియు పంజాబీ భాషకు సంబంధించిన లిపి. కొన్ని సంస్థలు పామ్ లీఫ్ అంటే తాళపత్రాల మీద రాసిన మాన్యుస్క్రిప్ట్ను అందించడం జరిగింది. రాజస్థాన్లోని అభయ్ జైన్ గ్రంథాలయం కాపర్ ప్లేట్స్పై రాసిన చాలా పాత పాండులిపిలను షేర్ చేసింది. అలాగే లడఖ్లోని హెమిస్ మొనాస్టరీ టిబెటన్ భాషలోని బహుమూల్యమైన పాండులిపిల గురించి సమాచారాన్ని అందించింది. ఇక్కడ నేను కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను. ఈ సర్వే జూన్ మధ్య భాగం వరకు కొనసాగనుంది. మీరందరూ మీ సంస్కృతికి సంబంధించిన అంశాలను ముందుకు తీసుకువచ్చి షేర్ చేయాలని నేను కోరుతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువ దేశం. దేశ యువత యొక్క శక్తి రాష్ట్ర నిర్మాణంలో కలిసినప్పుడు చాలా పెద్ద సహాయం లభించడం జరుగుతుంది. రాష్ట్ర నిర్మాణం అనే ఈ బాధ్యతను నిర్వర్తించడంలో నా యువ భారత్ అంటే మై భారత్ సంస్థ ఒక పెద్ద పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ దేశంలోని యువతను విభిన్నమైన పాజిటివ్ కార్యకలాపాలతో అనుసంధానం చేస్తోంది. ఇటీవలే మై భారత్ ద్వారా బడ్జెట్ క్వెస్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న యువతను బడ్జెట్ ప్రక్రియ మరియు విధాన రూపకల్పనతో అనుసంధానించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీనికి సంబంధించిన క్విజ్లో దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది యువకులు ఇందులో పాల్గొన్నారు. క్విజ్ తర్వాత దాదాపు 1,60,000 మంది పార్టిసిపెంట్లను వ్యాసరచన పోటీకి ఎంపిక చేశారు. నాకు వీటిలో కొన్ని వ్యాసాలు చదివే అవకాశం కూడా లభించింది. నా యువ మిత్రులు దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించడానికి ఎంత తత్పరతతో ఉన్నారో దీని ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణలోని సూర్యాపేట నుండి కోట్ల రఘువీర్ రెడ్డి, ఉత్తరప్రదేశ్లోని బారాబంకి నుండి సౌరభ్ బైస్వార్ మరియు బీహార్లోని గోపాల్గంజ్ నుండి సుమిత్ కుమార్లు రైతు సంక్షేమానికి సంబంధించిన టాపిక్పై రాశారు. పంజాబ్లోని మొహాలీ నుండి ఆంచల్ మరియు ఒడిశాలోని కేంద్రపారా నుండి ఓం ప్రకాశ్ రథ్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ను ముందుకు తీసుకెళ్లే మార్గాలపై తన అభిప్రాయాలను తెలిపారు. హర్యానాలోని యమునానగర్కు చెందిన ప్రథమ్ బరార్ గ్రీన్ అండ్ క్లీన్ భారతే సమృద్ధ భారతానికి మార్గం అని వ్రాయడం జరిగింది. ఇది వారి లోతైన ఆలోచనను చూపుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను గుర్తించడానికి మరిన్ని ప్రయత్నాలు జరగాలని ఢిల్లీకి చెందిన శంఖ్ గుప్తా సూచించడం జరిగింది. మన యువ మిత్రులు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యాపార సౌలభ్యంపై కూడా తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. తమ ఐడియాలను పంచుకుంటున్న యువకులందరినీ నేను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నాను. ఈ ఆలోచనలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా కీలకమైనవి. నా ప్రియమైన దేశవాసులారా, ఈ నెల దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్కు ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందించింది. భారతదేశం టీ20 వరల్డ్ కప్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయగానే దేశంలో నలుమూలల ఆనందపు అలలు వెల్లువెత్తాయి. మన జట్టు యొక్క ఈ అద్భుతమైన విజయం పట్ల మనందరికీ ఎంతో గర్వంగా ఉంది. గత నెల చివర్లో కర్ణాటకలోని హుబ్లీలో ఒక చాలా ఆసక్తికరమైన పోటీని చూసే అవకాశం లభించింది. ఈ పోటీలో విజయం సాధించడం ద్వారా జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీని తమ పేరు మీద లిఖించుకుంది. సంతోషకరమైన విషయం ఏమిటంటే దాదాపు 7 దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈ జట్టు తమ మొట్టమొదటి రంజీ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ అపూర్వ విజయం క్రీడాకారుల అనేక సంవత్సరాల నిరంతర కృషి ఫలితం. జట్టు కెప్టెన్ పారస్ డోగ్రా అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. తన నాయకత్వంతో ఈ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈరోజు దేశంలో కాశ్మీర్కు చెందిన యువ బౌలర్ ఆకిబ్ నబీ ప్రదర్శన గురించి కూడా చర్చ జరుగుతోంది. రంజీ సీజన్లో ఆయన ఏకంగా 60 వికెట్లు తీయడం జరిగింది. ఈ విజయంతో జట్టు క్రీడాకారులు, కోచింగ్ సిబ్బందితో పాటు జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. క్రికెట్ మైదానంలో ఈ అద్భుతమైన ప్రదర్శన అనంతరం అక్కడి యువతలో క్రీడల పట్ల ఆసక్తి
మరియు ఉత్సాహం మరింతగా పెరిగాయి. రాబోయే కాలంలో ఎంతోమంది యువకులు క్రీడలను తమ కెరీర్గా ఎంచుకోవడానికి ఇది ప్రేరణగా నిలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ ప్రజలలో క్రీడల పట్ల ఎప్పటి నుంచో అద్భుతమైన ఉత్సాహం మరియు స్ఫూర్తి ఉన్నాయి. ఇప్పుడు ఇది పెద్ద క్రీడా కార్యక్రమాలకు కేంద్రంగా మారుతుండటం నాకు సంతోషంగా ఉంది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కోసం గుల్మార్గ్ ఇప్పటికే తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఫుట్బాల్ వంటి క్రీడలు ఇక్కడి యువతలో చాలా ప్రాచుర్యం పొందాయి. రాబోయే కాలంలో జమ్మూ కాశ్మీర్ క్రీడాకారుల యొక్క ఈ విజయ పరంపర నిరంతరాయంగా ఇలాగే కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను తరచుగా చెబుతుంటాను, ఆడేవారే ఎదుగుతారు. మన దేశ యువత ఇప్పుడు గతంలో అంతగా ప్రాచుర్యం పొందని క్రీడలను కూడా బాగా స్వీకరిస్తుండటం చూస్తే నాకు సంతోషంగా ఉంది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రతిభావంతులైన అథ్లెట్ గుల్వీర్ సింగ్ గారు అలాంటి ఒక క్రీడలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆయన కొద్ది వారాల క్రితం న్యూయార్క్ సిటీ హాఫ్ మారథాన్లో 3వ స్థానం సాధించి చరిత్ర సృష్టించారు. ఆయన 1 గంట కంటే తక్కువ సమయంలో హాఫ్ మారథాన్ను పూర్తి చేసిన మొదటి భారతీయ అథ్లెట్గా నిలిచారు. స్క్వాష్ క్రీడాకారిణి అనహత్ సింగ్ స్క్వాష్ ఆన్ ఫైర్ ఓపెన్లో పెద్ద అంతర్జాతీయ టైటిల్ను గెలుచుకుంది. కేవలం 17 సంవత్సరాల వయస్సులో ఆమె ఈ విజయాన్ని సాధించింది. దీనితో పాటు ఆమె పిఎస్ఏ వరల్డ్ ర్యాంకింగ్లో టాప్ 20లో స్థానం సంపాదించిన అత్యంత పిన్న వయస్కురాలైన ఆసియా మహిళా క్రీడాకారిణిగా అవతరించింది. నాకు అస్మిత అథ్లెటిక్స్ లీగ్ గురించి కూడా సమాచారం తెలిసింది. ఇందులో మార్చ్ 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా అనేక క్రీడా కార్యక్రమాలు జరిగాయి. ఈ లీగ్లో దాదాపు 2 లక్షల మంది బాలికలు పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్న ఈ క్రీడా పరివర్తనలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న భారతదేశ నారీశక్తిని చూస్తుంటే సంతోషంగా ఉంది. మిత్రులారా, నేను ఎల్లప్పుడూ మీరందరూ మీ ఫిట్నెస్పై తప్పకుండా శ్రద్ధ వహించాలని అభ్యర్థిస్తూ ఉంటాను. ఇప్పుడు 100 రోజుల లోపులో అంతర్జాతీయ యోగా దినోత్సవం రానుంది. ప్రపంచవ్యాప్తంగా యోగా పట్ల ఆకర్షణ కూడా నిరంతరం పెరుగుతోంది. ఆఫ్రికా ఖండంలోని జిబూటీలో అల్మిస్ గారు తన అరవింద్ యోగా సెంటర్ ద్వారా యోగాను ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఇక్కడి అనేక ఇతర ప్రదేశాలలో కూడా ప్రజలకు యోగా నేర్పిస్తారు. మీలో చాలామంది ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ అయిన యువరాజ్ దువా యొక్క పోస్ట్పై నేను ఇచ్చిన రిప్లై గురించి కామెంట్లు చేశారు. తన తండ్రి గారిని చక్కెర తీసుకోవడం తగ్గించమని చెప్పవలసిందిగా ఆయన నన్ను అభ్యర్థించారు. నా అభ్యర్థన వారి తండ్రిపై సానుకూల ప్రభావాన్ని చూపడం నాకు సంతోషంగా ఉంది. మీరు కూడా చక్కెర వాడకాన్ని తగ్గించాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా వంట నూనె వాడకంలో కూడా 10% తగ్గించాలి. ఈ చిన్న చిన్న ప్రయత్నాలతో మీరు స్థూలకాయం నుండి జీవనశైలి సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉంటారు. నా ప్రియమైన దేశవాసులారా, సాధనమున పనులు సమకూరు ధరలోన అనే ఒక పాత సామెత ఉంది. అంటే మనం నిరంతరం సాధన చేసినప్పుడు అంతకంతకో ఎక్కువ ప్రజ్ఞను సంపాదిస్తాము. ఎప్పుడైతే మనం చురుకుగా పనిచేస్తామో అప్పుడే బాగా నేర్చుకోగలుగుతాము. బెంగళూరులో విద్యకు సంబంధించిన ఒక యూనిక్ ప్రయత్నం గురించి నాకు సమాచారం అందింది. ఇక్కడ ఒక బృందం ప్రయోగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ను నడుపుతోంది. ఈ బృందం రీసెర్చ్ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఈ బృందం పాఠశాల స్థాయిలో విజ్ఞాన శాస్త్ర విద్యను ప్రాచుర్యంలోకి తెస్తోంది. వారు అన్వేషణ్ అనే పేరుతో ఒక ప్రయోగం చేశారు. దీని ద్వారా 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు కెమిస్ట్రీ, భూ విజ్ఞాన శాస్త్రాలు మరియు వెల్నెస్ వంటి రంగాలలో ఆవిష్కరణలు చేసే అవకాశం లభిస్తుంది. దీనివల్ల విద్యార్థులకు పరిశోధనలో చాలా మంచి అనుభవం లభిస్తుంది. అలాగే తమ ప్రాజెక్టులను ప్రచురించుకోవడానికి
ఒక వేదిక కూడా లభిస్తుంది మిత్రులారా. పరీక్షా పే చర్చ జరుగుతున్నప్పుడు కొంతమంది విద్యార్థులు నాతో వారు సైన్స్ చదవాలనుకుంటున్నారని చెప్పారు. కానీ వారికి దాని పట్ల భయం కూడా ఉందని చెప్పారు. ఈ దిశగా ప్రయోగ్ బృందం చేస్తున్న ప్రయత్నం చాలా ప్రశంసనీయం. ఈ ప్రయత్నం విద్యార్థులను సైన్స్తో అనుసంధానం చేస్తూ ఆచరణాత్మకంగా చేసి చూపించే అవకాశాన్ని ఇస్తుంది. మనం ఏదైనా విషయాన్ని స్వయంగా చేసి చూసినప్పుడు జిజ్ఞాస మరియు ఆసక్తి కలుగుతాయి. నా యువ మిత్రులలోనే ఎవరో ఒకరు రాబోయే కాలంలో ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఎదుగుతారేమో ఎవరికి తెలుసు. మిత్రులారా, నాగా తెగ కూడా విద్య మాధ్యమం ద్వారా గతాన్ని పరిరక్షించుకుంటూ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక ప్రయత్నం చేస్తోంది. ఈ తెగకు చెందిన ప్రజలు తమ గిరిజన సంప్రదాయాలను ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. వారు దీని పట్ల గర్వపడతారు కూడా. అదే సమయంలో తమ దృక్పథాన్ని ఆధునికంగా కూడా ఉంచుకుంటారు. నాగా తెగలలో మోరుంగ్ లెర్నింగ్ అనే సాంప్రదాయ వ్యవస్థ ఉంది. దీనిలో తమ అనుభవాలతో యువతకు సాంప్రదాయ జ్ఞానం, చరిత్ర మరియు జీవన నైపుణ్యాల గురించి చెప్పేవారు. కాలక్రమేణా ఈ వ్యవస్థ ఇప్పుడు మోరుంగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్గా రూపాంతరం చెందింది. దీని ద్వారా పిల్లలలో గణితం మరియు విజ్ఞాన శాస్త్రం వంటి విషయాలలో ఆసక్తిని కలిగిస్తున్నారు. తెగలోని పెద్దలు వారికి కథలు, జానపద గీతాలు మరియు సాంప్రదాయ క్రీడలతో పాటు జీవన నైపుణ్యాలను నేర్పిస్తారు. ఈ విధంగా మన నాగాలాండ్ తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ పిల్లల విద్యను ముందుకు తీసుకువెళుతోంది. మీకు కూడా మీ ప్రాంతంలో జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి తెలిస్తే నాతో తప్పకుండా పంచుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, దేశంలోని అనేక ప్రాంతాలలో వేసవి కాలం ప్రారంభమైంది. అంటే ఈ సమయం జల సంరక్షణ కోసం మన సంకల్పాన్ని మరొకసారి పునరుద్ఘాటించుకోవాలి. గత 11 సంవత్సరాలలో జల సంచయ్ అభియాన్ ప్రజలలో చాలా చైతన్యం తీసుకువచ్చింది. ఈ అభియాన్ కింద దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల ఆర్టిఫిషియల్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను నిర్మించడం జరిగింది. ఇప్పుడు జల సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి గ్రామంలోనూ సామూహిక స్థాయిలో ప్రయత్నాలు జరగడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఒకచోట పాత చెరువులను శుభ్రం చేస్తున్నారు. మరోచోట వర్షపు నీటిని ఒడిసి పట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమృత్ సరోవర్ అభియాన్ కింద కూడా దేశవ్యాప్తంగా సుమారు 70,000 అమృత్ సరోవర్లు నిర్మించడం జరిగింది. వర్షాకాలం రాకముందే ఈ సరోవరాలను శుభ్రపరిచే కార్యక్రమం కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఈరోజు నేను మీతో కొన్ని స్ఫూర్తిదాయక ఉదాహరణలు పంచుకుంటాను. ప్రజా భాగస్వామ్యంతో జల సంరక్షణ కార్యక్రమం ఎంత విస్తృతంగా మారుతుందో ఈ ఉదాహరణలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మిత్రులారా, త్రిపురలోని జంపుయి కొండలలో ఉన్న వాగ్మున్ అనే గ్రామం 3000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గ్రామం తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉండేది. వేసవి కాలంలో గ్రామ ప్రజలు నీటి కోసం చాలా దూరం ప్రయాణించవలసి వచ్చేది. చివరికి గ్రామ ప్రజలు ప్రతి వర్షపు బొట్టును కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు వాగ్మున్ గ్రామంలో దాదాపుగా ప్రతి ఇంట్లోనూ రూఫ్టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకప్పుడు నీటి కొరతతో తీవ్రంగా సతమతమైన ఆ గ్రామం ఇప్పుడు జల సంరక్షణకు ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచింది. మిత్రులారా, ఇదే విధంగా ఛత్తీస్గఢ్లోని కోరియా జిల్లాలో కూడా జరిగింది. ఒక వినూత్నమైన ప్రయత్నం చూసే అవకాశం కలిగింది. ఇక్కడి రైతులు ఒక సరళమైనది, ప్రభావవంతమైనది అయిన ఆలోచనపై పనిచేశారు. ఇక్కడి రైతులు తమ పొలాల్లో చిన్న చిన్న రీఛార్జ్ చెరువులను మరియు ఇంకుడు గుంతలను కూడా తవ్వారు. దీనివల్ల వర్షపు నీరు పొలాల్లోనే నిలిచిపోవడం మొదలైంది మరియు నెమ్మదిగా అది భూమిలోకి ఇంకడం మొదలైంది. నేడు ఈ ప్రాంతంలోని 1200కు పైగా రైతులు ఈ నమూనాను అనుసరిస్తున్నారు. మరియు గ్రామంలో భూగర్భ జల మట్టం చాలా మెరుగుపడింది. ఇదే విధంగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లా ముదిదగుంట గ్రామంలో కూడా ప్రజలు అందరూ కలిసికట్టుగా నీటి సమస్యను దూరం చేసుకున్నారు. గ్రామంలోని 400 కుటుంబాలు తమ ఇళ్లలో
సోక్పిట్లను నిర్మించి వాటర్ కన్జర్వేషన్ను ఒక ప్రజా ఉద్యమంగా మార్చివేశారు. దీనివల్ల గ్రామంలో భూగర్భ జల మట్టం మెరుగుపడింది. దానితో పాటు కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులు కూడా చాలా తగ్గిపోయాయి. నా ప్రియమైన దేశవాసులారా, మన మత్స్యకార సోదరీమణులు వారు కేవలం సముద్ర యోధులు మాత్రమే కాదు, వారు స్వావలంబన భారత్కు ఒక బలమైన పునాది కూడా వేస్తున్నారు. వారు తెల్లవారకముందే సముద్రపు అలలతో పోరాడుతూ తమ కుటుంబంతో పాటుగా కూడా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో నిమగ్నమవుతారు. ఇలా కష్టపడి పనిచేసే మత్స్యకారుల జీవితం నేడు అనేక విధాలుగా సులభతరం చేయబడుతోంది. ఓడరేవుల అభివృద్ధి అయినా, మత్స్యకారులకు బీమా అయినా, ఇలాంటి అనేక కార్యక్రమాలు వారికి చాలా ఉపయోగపడుతున్నాయి. సముద్రంలో వారి కార్యకలాపాలను వాతావరణ పరిస్థితులు చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయని మనందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెక్నాలజీ ద్వారా కూడా వారికి పూర్తి సహాయం అందుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రయత్నాల వల్ల మన మత్స్య రంగం అభివృద్ధి చెందడమే కాకుండా ఏదైనా కొత్తగా చేయాలనే స్ఫూర్తిని కూడా నింపుతోంది. నేడు ఫిషరీస్ మరియు సీవీడ్ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మన మత్స్యకార సోదరీమణులు స్వావలంబన సాధిస్తున్నారు. ఒడిశాలోని సంబల్పూర్కు చెందిన సుజాత భుయాన్ గారు ఒక గృహిణి. కానీ ఆమె కొత్తగా ఏదైనా చేసి తన కుటుంబానికి మరింత సహాయం చేయాలనుకున్నారు. అందుకే కొన్ని సంవత్సరాల క్రితం ఆమె హీరాకుడ్ రిజర్వాయర్లో ఫిష్ ఫార్మింగ్ ప్రారంభించారు. మొదట్లో ఆమెకు అంత సులువుగా ఉండేది కాదు. వాతావరణంలో వచ్చే మార్పులు, చేపలకు ఆహార నిర్వహణ మరియు ఇంటి బాధ్యతలతో సమన్వయం చేసుకోవడం వంటి అనేక సవాళ్లు ఉండేవి. కానీ ఆమె ధైర్యం చెక్కు చెదరలేదు. కేవలం 2-3 ఏళ్లలోనే ఆమె తన ప్రయత్నాన్ని ఒక అభివృద్ధి చెందుతున్న బిజినెస్గా మార్చివేశారు. ఈరోజు ఆమె విజయం సమాజంలోని మహిళలకు ఒక కొత్త ఆశాకిరణంగా మారిపోయింది. మిత్రులారా, లక్షద్వీప్ దీవులలో మినికాయ్కు చెందిన హవా గుల్జార్ గారి కథ మన మాతృమూర్తులు సోదరీమణుల యొక్క అద్భుతమైన సంకల్ప శక్తిని మనందరి ముందుకు తీసుకువస్తుంది. వాస్తవానికి ఆమె ఒక ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ను నడుపుతూ ఉండేవారు. కానీ తమ వద్ద ఒక మంచి కోల్డ్ స్టోరేజ్ ఉంటే తాము ఇంకా బాగా పనిచేయగలమని ఆమెకు అనిపించింది. అందుకే ఆమె శీతల గిడ్డంగి యూనిట్ను పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు అదే ఆమె బలం. ఇప్పుడు ఆమె మంచి ప్రణాళికతో వ్యాపారం చేయగలుగుతున్నారు. మిత్రులారా, ఈరోజు మన దేశంలో నలుమూలలా మనందరికీ స్ఫూర్తినిచ్చే ఇటువంటి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెళగావికి చెందిన శివలింగ సత్తప్ప హుద్దార్ గారు సాంప్రదాయ వ్యవసాయానికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. దీనికోసం ఆయన ఒక పాండ్ ఫామ్ను ఏర్పాటు చేశారు. ఈ వ్యాపారం కోసం ఆయన శిక్షణ కూడా పొందారు. ఇప్పుడు తన పాండ్ నుండి చేపలను విక్రయించడం ద్వారా ఆయన మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే సీవీడ్కి ఉన్న డిమాండ్ను చూసి చాలామంది సీవీడ్ సాగును చేపట్టారు. దీనివల్ల వారు లాభం పొందుతున్నారు. నేను మరోసారి మత్స్య రంగంలో పనిచేస్తున్న వారిని, మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. వారి యొక్క ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసించదగినది. నా ప్రియమైన దేశవాసులారా, సమాజం స్వయంగా ముందుకు వస్తే అప్పుడు చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప మార్పులకు పునాదిగా నిలుస్తాయి. మన దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇలాంటి అనేక ఉదాహరణలు మన ముందుకు వస్తున్నాయి. అవి మనకు ఇదే నేర్పిస్తాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయత్నం మనకు కనిపించింది. అక్కడ కేవలం ఒకే ఒక్క గంటలో 2,51,000కు పైగా మొక్కలు నాటారు. మరియు ఒక కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించబడింది. ఈ ప్రయత్నంలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, దీనిలో వేలాది మంది ప్రజలు ఏకమయ్యారు. విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు మరియు వేర్వేరు సంస్థలు, వీరందరూ కలిసికట్టుగా ఈ పనిని సాధ్యం చేశారు. ప్రజా భాగస్వామ్యం యొక్క ఇదే స్వరూపం ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచార ఉద్యమంలో కూడా కనిపిస్తుంది.
ఈ ప్రచారం కింద మన దేశవ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటడం జరిగింది. మిత్రులారా, నాగాలాండ్లోని చిజామి గ్రామం నుండి కూడా ఒక స్ఫూర్తిదాయక ప్రయత్నం ముందుకు వచ్చింది. చిజామి గ్రామ మహిళలు అందరూ కలిసి 150కి పైగా రకాల సాంప్రదాయ విత్తనాలను భద్రపరుస్తూ ఉన్నారు. ఈ విత్తనాలను ఒక సామాజిక విత్తన నిధిలో భద్రపరచడం జరుగుతోంది. దీనిని ఆ గ్రామ మహిళలే నడుపుతున్నారు. వీటిలో బియ్యం, జొన్నలు, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, కూరగాయలు ఉన్నాయి. మరియు అనేక రకాల మూలికలు ఉన్నాయి. ఇది జ్ఞానం కూడా భద్రపరచబడుతున్న ఒక ప్రయత్నం. దీనిలో సంప్రదాయం కూడా సజీవంగా ఉంది. మరియు రాబోయే తరాల కోసం ఒక బలమైన పునాది కూడా సిద్ధమవుతోంది. మిత్రులారా, ఈ రోజుల్లో వాతావరణ మార్పు వంటి తీవ్రమైన సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నప్పుడు ఇటువంటి ప్రయత్నాలు మనకు పరిష్కారం అనేది ఎప్పుడూ ఎక్కడో దూరంగా ఉండదని తెలియజేస్తాయి. ఎన్నోసార్లు మన సొంత సాంప్రదాయ జ్ఞానం మరియు సామూహిక ప్రయత్నాలే మనకు అన్నిటికన్నా బలమైన మార్గాన్ని చూపిస్తాయి. దేశవాసులారా, ఈరోజు మీరు దేశంలో చిన్నదైనా పెద్దదైనా ఏ నగరానికి వెళ్ళినా ఒక మార్పును మీరు తప్పకుండా గమనిస్తారు. మీకు చాలా పెద్ద సంఖ్యలో ఇళ్ల పైకప్పుల మీద సౌర ఫలకాలు అమర్చి ఉండటం కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇది 1-2 ఇళ్లపై మాత్రమే కనిపించేది. కానీ ఈరోజు పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం ప్రభావం దేశం నలుమూలలా కనిపించడం ప్రారంభమైంది. ఈ పథకం కారణంగా గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాకు చెందిన పాయల్ గారి జీవితంలో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఆమె సూర్య పెహల్ ద్వారా సౌర విద్యుత్ సాంకేతికతలో శిక్షణ తీసుకున్నారు మరియు 4 నెలల సోలార్ పీవీ టెక్నీషియన్ కోర్సును పూర్తి చేశారు. ఇప్పుడు ఆమె ఒక నైపుణ్యం గల సోలార్ టెక్నీషియన్ అయ్యారు. పాయల్ ఒక సోలార్ పారిశ్రామికవేత్తగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఆమె చుట్టుపక్కల జిల్లాలలో సోలార్ రూఫ్టాప్ ఇన్స్టాలేషన్ పని చేస్తున్నారు మరియు దీని ద్వారా ఆమె ప్రతి నెల వేలాది రూపాయల ఆదాయం పొందుతున్నారు. మిత్రులారా, మీరట్కు చెందిన అరుణ్ కుమార్ కూడా ఇలాంటి వారే. ఇప్పుడు తన ప్రాంతంలో శక్తిదాతగా మారారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అరుణ్ కుమార్ గారు పాల్గొన్నారు మరియు అక్కడ తన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తాను కేవలం విద్యుత్ బిల్లును ఆదా చేయడమే కాకుండా తన వద్ద ఉన్న అదనపు విద్యుత్ను కూడా అమ్ముతున్నానని ఆయన తెలియజేశారు. మిత్రులారా, జైపూర్కు చెందిన మురళీధర్ గారి విజయం కూడా ఇటువంటిదే. గతంలో ఆయన వ్యవసాయం కోసం డీజిల్ పంపుపై ఆధారపడేవారు. దీనికి ప్రతి సంవత్సరం వేలాది రూపాయలు ఖర్చయ్యేవి. ఆయన సోలార్ పంపు తీసుకున్నప్పుడు ఆయన వ్యవసాయ పద్ధతే మారిపోయింది. ఇప్పుడు ఆయనకు ఇంధనం గురించి ఎలాంటి చింత లేదు. నీటిపారుదల సమయానికి జరుగుతుంది మరియు ఆయన వార్షిక ఆదాయం కూడా పెరిగింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ఆయన కుటుంబం స్వచ్ఛమైన శక్తితో మెరుగైన జీవితం గడుపుతోంది. మిత్రులారా, పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం యొక్క ప్రయోజనం దేశంలోని ఈశాన్య ప్రాంతాలకు కూడా అందుతుంది. త్రిపురలో రియాంగ్ తెగకు చెందిన చాలా గ్రామాలుండేవి. అక్కడ విద్యుత్ సమస్య ఉండేది. ఇప్పుడు సోలార్ మినీ గ్రిడ్ ద్వారా అక్కడి ఇళ్లలో వెలుగులు నిండాయి. అక్కడ పిల్లలు సాయంత్రం తర్వాత కూడా చదువుకోగలుగుతున్నారు. ప్రజలు మొబైల్ ఛార్జ్ చేసుకోగలుగుతున్నారు. గ్రామ సామాజిక జీవితం కూడా మారింది. మిత్రులారా, మన దేశంలో సౌరశక్తి విప్లవానికి సంబంధించి ఇలాంటి ఉదాహరణలు లెక్కలేనన్ని ఉన్నాయి. మీరు కూడా ఈ విప్లవంలో చేరండి, ఇతరులను కూడా చేర్చండి. నా ప్రియ దేశ ప్రజలారా, మన్ కీ బాత్ కార్యక్రమం కోసం నాకు ప్రతి నెలా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి లెక్కలేనన్ని సందేశాలు వస్తాయి. ఈ సందేశాల నుండి సుదూర ప్రాంతాలలో నివసించే ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత ఆసక్తిగా వింటారో నాకు తెలుస్తుంది. నేను మీ సూచనలను చదివినప్పుడు ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, ఇది మనందరి ఉమ్మడి సంభాషణగా మారిందని నాకు అనిపిస్తుంది. మీ ఆలోచనలు, మీ అనుభవాలు
ఈ కార్యక్రమాన్ని నిరంతరం ఇంకా మెరుగుపరచడానికి ప్రేరణనిస్తాయి. మీరు మీ చుట్టూ ఉన్న స్ఫూర్తిదాయకమైన గాథలను ఇలాగే పంచుకుంటూ ఉండండి. బహుశా మీ యొక్క ఒక చిన్న ప్రయత్నం మరొకరి జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురావడానికి కారణం కావచ్చు. ఎవరికైనా ముందుకు సాగడానికి ధైర్యాన్ని ఇవ్వవచ్చు. ఇదే రేడియో యొక్క అసలైన శక్తి. ఇది దేశంలో మూల మూలల్లో ఉన్న ప్రజలను ఒకే ఆలోచన, ఒకే భావన మరియు ఒకే లక్ష్యంతో కలుపుతుంది. వచ్చే నెలలో మనం ముందుకు సాగడానికి కొత్త శక్తిని ఇచ్చే మరికొన్ని ప్రయత్నాలతో, మరికొంతమంది కొత్త స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు, మీ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి. ధన్యవాదాలు.